హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం దోసల పిండి మిగిలినప్పుడు అది కొంచెం పుల్లగా అయిపోతే పడేస్తాం కదండి. అలా పడేయకుండా ఈ పిండిని కూడా మనం పునుకుల్లాగా వేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, నేను కొంచెం పులుపు వచ్చిందండి ఈ పిండి. దీంతో మీకు పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ పిండి ఉంది కదండి, కొంచెం పుల్లగా ఉందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం పుల్లగా అయిపోయిన పిండి ఉంది కదండి, దోసల పిండి, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది దోసల పిండి అండి. తర్వాత దీంట్లోకి ఒక 4 స్పూన్ల దాకా బాంబే రవ్వని యాడ్ చేసుకోవాలి. బాంబే రవ్వ అండి ఇది. ఫ్రెండ్స్, ఇలా బాంబే రవ్వ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి గొల్లగా వస్తుంది అండి, పునుకులు చాలా బాగుంటాయి. అలాగే క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్ల దాకా వరిపిండిని యాడ్ చేసుకోవాలండి. అలాగే దీంట్లోకి చిన్న ఉల్లిపాయని ఇలాగా కట్ చేసి పెట్టుకుని వేసేసుకోవాలండి. ఉల్లిపాయ మన ఇష్టం అండి, మనం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే చిన్న ఉల్లిపాయని వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. మనకి స్పైసీనెస్ కోసం ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే 2-3 వేసుకోవచ్చండి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొత్తం మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం కదండి. ఇప్పుడు ఒకసారి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పిండి ఇలా కలుపుకునేటప్పుడు మనకు కొంచెం గట్టిగా ఉంటేనే మనకి పునుకు అనేది రౌండ్ గా వస్తుందండి. పలుచగా ఉంటే రౌండ్ రాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగా పిండిని బాగా కలిపేసుకున్నాం కదండి. మనకి ఈ విధంగా ఉండాలండి పిండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ దాకా వేస్తున్నానండి. మనం కరెక్ట్గా చూసుకొని సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువైతే తినలేం కదండి, కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఫ్రెండ్స్ కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకి ఇప్పుడు టేస్ట్గా